భద్రావతి వాళ్ళ ఇంట్లో అయితే పెళ్లి పనులు మొదలవుతాయి. ఇక వాళ్ళ ఇంట్లో హడావిడిగా అందరూ కూడా పెళ్లి పనులు చేస్తూ ఉంటారు. అలా వాళ్ళందరూ కూడా పెళ్లి పనులు చేస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న వేదవతి వాళ్ళైతే ఏంటి ఇంత హడావిడి చేస్తున్నారు, ఎందుకు ఇవన్నీ అలంకరిస్తున్నారని చెప్పి వేదవతి రామరాజు వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇక భద్రావతి అయితే తన మేనకోడలైన ప్రేమని తీసుకొని వస్తుంది. ఇక ప్రేమని పెళ్లి కూతుర్లా రెడీ చేసి అక్కడ గౌరీ పూజ ఇవన్నీ చేయిస్తారు. ఆ తర్వాత పసుపు అవి దంచాక ఇవన్నీ చేయడం చూసి భద్రావతి రామరాజు వాళ్ళు అలా చూస్తూ ఉంటారు. అలా ప్రేమని రెడీ చేసి అవన్నీ వాళ్ళు అలా ముహూర్తపురాట వేసి ఇవన్నీ చేయడం చూసి అక్కడే ఉన్న వేదవతి రామరాజు వాళ్ళు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో భద్రావతి ప్రేమను తీసుకొని ఇలా ముందుకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది, నిన్ను పంపించిన వాళ్ళకి చెవులు పెద్దవి చేసుకొని ఒక్కసారి గట్టిగా వినమను. నేను చెప్పేది వింటే వాళ్ళకి అర్థమవుతుంది. నా మేనకోడలు భద్రావతి మేనకోడలు పెళ్లి జరుగుతుందని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పు అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వేదవతి రామరాజు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ప్రేమ పెళ్ళి అనగానే వాళ్ళందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక ప్రేమ పెళ్లి పనులు ప్రారంభమయ్యాక పసుపు స్నానాలు అవి జరుగుతూ ఉంటాయి. అలా ప్రేమ మంగళ స్నానాలు అవి ఘనంగా వేడుకగా జరిపిస్తూ ఉంటారు. ఇక ప్రేమ మాత్రం ఆ పెళ్ళి ఇష్టం లేక మౌనంగా ఉండి భరిస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.